పాలస్తీనాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. భారత్, రష్యా, చైనా ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. తాజాగా ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా అండ్ ఆస్ట్రేలియా కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి. వీటిలో చాలా దేశాలు ఇజ్రాయెల్కి మిత్ర దేశాలు అయినా కూడా అవి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ తీర్మానించాయి. కానీ ఇప్పటికీ చెప్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలా కాన్ఫిడెంట్గా పాలస్తీనాను లేకుండా చేస్తాను అని చెప్పి. ఎందుకు ఇజ్రాయెల్ తోపు? నెతన్యాహు ధైర్యం ఏంటి? ఎస్ అండి. నెతన్యాహు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నారంటే, మీరు 193 దేశాల్లో 147 దేశాలు ఈరోజు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. ముఖ్యంగా క్రిస్టియన్ దేశాలైన ఫ్రాన్సు, బ్రిటను, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండు, పోర్చుగల్, తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లో కూడా ఈ దేశాలన్నీ పాలస్తీనాను గుర్తించారు. కానీ ఒక టెర్రరిజాన్ని ప్రమోట్ చేసిన పాలస్తీనాన్ని నేను ఉండనివ్వను, అసలు పాలస్తీనా నామరూపాలు లేకుండా చేసేస్తారంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు అడిగినట్టు మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది 1,63,000 ఆర్మీతో చిన్న దేశం, ఒక 20,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి. మరి ఈ దేశం ఇన్ని దేశాలను ఎలా ఛాలెంజ్ చేస్తుందంటే, ఇజ్రాయెల్ అంత తోప? మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్, ఇది ఒక పెర్టినెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇజ్రాయెల్ అంత తోప? 57 ఇస్లామిక్ కంట్రీలు ఒక నాటోగా ఫామ్ అవుతున్నాయి అంటున్నారు. తర్వాత పాకిస్తాను, సౌదీ అరేబియా అక్కడ రెడీగా ఉంది. పాకిస్తాన్ ఇండియా మీద ఎగురుతూ ఉంటుంది, మరి ఇజ్రాయెల్ మీద ఎగరగలదా? అసలు పాలస్తీనా ఇంత తోప అనడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. అది 1976. 1976లో ఉగండా అంటే ఇజ్రాయెల్కి 4,000 కిలోమీటర్ల లోపల ఉగండా ఉంటుంది అనమాట, ఆఫ్రికా ఖండం మధ్యలో. ఇది 1976లో టెల్ అవీవ్ నుండి, పారిస్ నుంచి టెల్ అవీవ్ వస్తున్న ఒక 100 మంది ఇజ్రాయెలీ పీపుల్తో కూడిన ఒక విమానాన్ని హైజాక్ తీసుకెళ్ళి ఉగండాలో పెట్టేశారు. ఉగండా దేశం దానికి సపోర్ట్ చేసింది. కానీ ఇజ్రాయెల్కి ఎంత ధైర్యమో చూడండి. ఇది ఎప్పుడు ఏంటంటే అఫెన్సివ్ మోడ్లో ఉండదు, డిఫెన్సివ్ మోడ్లో ఉండదు. అంటే డిఫెన్స్ అంటే వస్తే ఎవడైనా అటాక్ చేస్తే రక్షించుకోవడం కాదు, ఇది ఎప్పుడు అఫెన్సివ్ మోడ్లో, ముందు అటాకింగ్ మోడ్లో ఉంటుంది అనమాట. వెంటనే ఇజ్రాయెల్ ఇంకొక 100 మంది కమాండర్స్తో, ఈ మొసాదు 100 మంది కమాండర్స్తో ఇజ్రాయెల్ నుంచి ఒక డేరింగ్ ఆపరేషన్ అంటారు, మోడర్న్ హ్యూమన్ హిస్టరీలోనూ వన్ ఆఫ్ ది డేరింగ్ ఆపరేషన్ అనమాట. దాన్ని ఆపరేషన్ ఎంటాంబీ అనేది మూవీ కూడా వచ్చింది. తర్వాత ఆపరేషన్ థండర్ బోల్ట్ అంటారన్నమాట. ఈ థండర్ బోల్ట్ ఆపరేషన్లో ఈ ఇజ్రాయెల్ నుంచి ఉగాండా 4,000 కిలోమీటర్ల పాటు ఒక యుద్ధ విమానాన్ని పంపించి, అందులో ఇంకో 100 మంది కమాండర్స్ని పంపించి కేవలం 1 గంటలో ఉగాండాలో ఉన్న ఈ 11 యుద్ధ విమానాలు నాశనం చేసి, ఎంటాంబే అని ఎయిర్పోర్ట్ని సర్వనాశనం చేసి, మొత్తం అక్కడ ఉన్న బందీలుగా ఉన్న హైజాక్ గొరపడిన అందరినీ 100 మందిని విడిపించడం జరిగింది. ఆ విడిపించడంలో ఒకే ఒక్క ఇజ్రాయేలీ సైనికుడు చనిపోయాడు. ఆ సైనికుడు ఎవరో కాదండి, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రదరే. అది అంత హిస్టరీ ఉంది. దట్ ఈస్ ద డేరింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఇజ్రాయెల్. ఇది ఒకటి చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే 1948 అది ఏర్పడ్డాక 1 నెలలోనే యుద్ధాన్ని ఎదుర్కొంది 6 అరబ్బుల నుంచి. 1967 6 రోజులు యుద్ధం అంటారు, ప్రపంచ చరిత్రలో అన్నది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వార్. అది ఒకటి చేసింది. అంటే ఇజ్రాయెల్ మంచిగా చేయడానికి నేను చెప్పడంలే, డేరింగ్ ఒక వార్ఫేర్ ఎలా ఉండాలో చెప్తున్నా. తర్వాత అది 1948లో ఇజ్రాయెల్ పుట్టిన తర్వాత ఇప్పటివరకు సుమారు 2 డజన్ల యుద్ధాలు ఎదుర్కొంది. అది నిత్యమో యుద్ధమేముంటుంది అక్కడ. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన హిజ్బుల్లా, ఆ తర్వాత హౌతీ, తర్వాత ఇప్పుడు హమాసు, పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్, వీటి నుంచి ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటుంది ISIL. కానీ నిత్యము యుద్ధమే. 20,000 చదరపు కిలోమీటర్లు, 1,69,000 ఆర్మీయే, ఒక 4,60,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటారండి. ఈ యొక్క శక్తి ఎక్కడ ఉంటుందంటే మొసాద్ అనే ఒక ఇంటెలిజెన్స్ సంస్థలో ఉంటుంది. అంతటి ఒక అద్భుతమైన వార్ఫేర్ ఎప్పుడూ కూడా కొత్త టెక్నాలజీని కొత్త చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన అమెరికాకి, ఇండియా లాంటి దేశాలకి అది ఆయుధాలు ఎగుమతి చేస్తుంది ఇజ్రాయెల్. మనం మన ఇండియా దగ్గర ఉన్న పాల్కన్, అవాక్స్ ఇలాంటి ఎన్నో మిసైల్, బరాక్ అంటే మిసైల్ మనం తెచ్చుకున్నామంటే ఇజ్రాయెల్ ఎంత టెక్నాలజీ డెవలప్ చేసి ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. ఒక శాటిలైట్, 180 న్యూక్లియర్ బాంబులు, ఒక రిపోర్టెడ్లీ హైడ్రోజన్ బాంబు కూడా ఉంది. ఆ దేశం ఇన్విన్సిబుల్. ఇంత తోపు ఈరోజు ఎన్ని దేశాలు దాని మీదకి వచ్చినా, ఇస్లామిక్ 157 దేశాలు వచ్చినా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేని ఒక పరిస్థితి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్తో ఎందుకు సంబంధాలంటే, ఆ దేశం యొక్క రక్షణ సామాగ్రి, వార్ఫేరు, ఈ మొసాద్ స్టైల్ అనేది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం ఇజ్రాయెల్తో వార్కి సంబంధించిన టెక్నాలజీ పాకిస్తాన్, చైనాను ఓడించడానికి మనం తెచ్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అది. అంతటి తోపు ఇజ్రాయెల్ని ఓడించడం అంటే అసాధ్యం. అందువల్ల ఇజ్రాయెల్ ఈజ్ ద సూపర్ పవర్ ఇన్ ది గల్ఫ్ రీజన్. ఇప్పుడు మిడిల్ ఏషియా,
మేనా రీజన్ అంటారు. మిడిల్ ఏషియా అండ్ నార్థన్ ఆఫ్రికా రీజన్లో 57 కాదు ఇంకో 57 దేశాలు వచ్చినాయి, ఇజ్రాయెల్ని ఏవీ చేయలేవు. అది ధైర్యం. ఇదేదో మొండి ధైర్యం, అడాసియస్ కాదండి. నేను ఓడిచ్చేస్తానని ఇది మొండి ధైర్యం కాదు. ఇట్ కెన్ డిఫీట్ ఎనీవన్, ఇట్ కెన్ డిఫీట్ ఆల్మోస్ట్ ఆల్ 57 ఇస్లామిక్ కంట్రీస్. అంతటి శక్తివంతమైన ఒక అద్భుతమైన వార్ఫేరు. ఇప్పుడు మోడర్న్ వెపనరీ F-35 ఫైటర్స్ దాని దగ్గర ఉంటాయండి. ఇప్పుడు యారో అని, డింగ్ స్లింగ్ అని, తర్వాత ప్యాట్రియాటిక్ మిసైల్ అమెరికా నుంచి తెచ్చుకోవడం, అది ఐరన్ డోము, లేజర్ మిసైల్స్, లేజర్ డిఫెన్సివ్ ఉంటుంది. కానీ అఫెన్సివ్ అనేది IDF అంటారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దాని నేవీ, ఎయిర్ ఫోర్సు, గ్రౌండ్ ఫోర్సెస్, తర్వాత దానికి తగ్గట్టు మొసాద్. చూడండి, ఇరాన్లో యుద్ధానికి ముందు రోజే ఇరాన్ IRGC కమాండో చీఫ్ని, ఆర్మీ చీఫ్ని చంపేసింది. అది పొలిటీషియన్ చంపేసింది, అణు శాస్త్రవేత్తలను చంపేసింది. అది ఎక్కడ అటాక్ చేస్తుంది? ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఒకటే అన్నాడు, మేము పాముని కాదు అటాక్ చేసి, పాము తలకైనా డైరెక్ట్ అటాక్ చేసేస్తామన్నారు. గుర్తుకు పెట్టుకోండి, ఇట్ ది హెడ్ ఆఫ్ ది స్నేక్ని మేము లేపేస్తాం. ఇరాన్ మాకు ఎంత అన్నట్టు ఆయన ధైర్యం చూడండి. ఇప్పటికీ 6 దేశాలతో. అది నేను ఏమిటంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు తప్ప రైట్ అనేది పక్కన పెడితే, ఒక వార్ అనేది ఇలా చేయాలి ఇరాన్ లాగా, ఇజ్రాయెల్ లాగా అని మనం అందరం నేర్చుకోవాలి. అంతటి మోడర్న్ వార్ఫేర్ చేస్తుంది అది. 2023 అక్టోబర్ 7 నుంచే చూస్తారు. కానీ అది పుట్టిన తర్వాత జరిగిన 2 డజన్ల యుద్ధాలు, ఇప్పుడు ఆపరేషన్ థండర్ బోల్ట్ అనేది 6 రోజుల యుద్ధం, సెనాయ్, అటు గోలాన్ హైట్స్ అని, సిరియా, ఈజిప్టు, జోర్డాన్ లాంటి అన్ని దేశాలతో ఒకేసారి యుద్ధం చేయగలిగిందనమాట. సో వారి ఒక సావరెంటీ, ఒక సార్వభౌమత్వాన్ని, ఒక నేషనల్ని, తన సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఇజ్రాయెల్ నుంచి అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇజ్రాయెల్ అనేది అంతటి తోపండి. ఇది ఇన్విన్సిబుల్, ఓడింపడానికి వీలు లేని ఒక దేశం లాంటిది ఇజ్రాయెల్ అనేది మనం చెప్పుకోవచ్చు. అందువల్ల పాలస్తీన్ అని మీరు గుర్తించి ఒక టెర్రరిస్ట్ నేషన్ కాబట్టి టెర్రరిజం వదలమానండి, నా బందీలను వదలమానండి. నా బందీలను అక్కడ పెట్టుకుని హమాస్ హమాస్ శాంతి అంటే ఎవరు నమ్ముతారు? నా బందీలనే వదలలేదు 250 మంది, ఇంకా 100 మంది దాన్ని చేతిలో ఉన్నారు. అది వదలమని చెప్పకుండా టెర్రరిస్ట్ దేశాన్ని దేశంగా ఎందుకు అంగీకరిస్తున్నారని ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు క్వశ్చన్ చేస్తున్నారు. అలా అయితే నేను పాలస్తీనే ఉండను, నా బందీలు, నా దేశాన్ని చెరబట్టిన బందీల్ని విడుదల చేయండి అని ఇజ్రాయెల్ అంటుంది. గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఆ దేశాలు గుర్తించడం జరిగింది. కానీ ఈ బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి దేశాలు మాత్రం ఇజ్రాయెల్కి చాలా కోఆపరేటివ్గా ఉంటే దూరం అయితే జరగవు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే యుద్ధాన్ని ఆపడం వరకే వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తారని కాదు. కాకపోతే ఇక్కడ ఇస్లామిక్ నాటో అనేది ప్రమాదం. కానీ ఇస్లామిక్ 57 దేశాలు కలిసిన ఇజ్రాయెల్ని ఓడించడం అసంభవం. అదే మొండి ధైర్యం కాదు, చాలా ధైర్యంగా. ఎందుకంటే అంత వారి కెపాసిటీ ఇజ్రాయెల్ సొంతం అని మనం చెప్పుకోవచ్చు.